గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిగ్ బాస్ హౌస్లో అయినా కానీ బయట అయినా సరే ఒకళ్ళు మనకి హెల్ప్ చేసినప్పుడు ఆ గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి. ఏదో టైంలో చూపించుకోకపోయినా పర్లేదు, కానీ వాళ్ళని వెన్నుపోటు పొడవడం, చులకన చేసి మాట్లాడడం, ఎదవం చేయడం, బఫూన్ చేయడం కరెక్ట్ కాదు. అది నేనేం మాట్లాడుతున్నానో పాటికి మీకు అర్థమై ఉంటుంది కదా, తనుజ గురించే. సో చాలా రోజులు నేను అనుకున్నా తనుజ గురించి మంచిగా మాట్లాడదాం, ఏమైనా కంటెంట్ వస్తాయని. బట్ రావట్లే. ప్రోమో ఒకలాగా ఉంది, మెయిన్ ఎపిసోడ్ ఒకలాగా ఉంది, లైవ్ ఒకలా ఉంది. అన్నీ కలిపి చూస్తే నాకు అనిపించింది ఏంటంటే తనుజ గ్రాటిట్యూడ్ లేదు, అస్సలు గ్రాటిట్యూడ్ లేదు. అంత గొడ్డులా నిలబడిపోయి హెల్ప్ చేసిన ఎమాన్యుయల్కి, భరణికి ఏం మిగిలిందిరా అంటే, మీరేమి హెల్ప్ చేశారు, మీ భుజాల మీద నన్ను ఏమైనా మోయమన్నానా అని చెప్పి సింపుల్గా తగ్గొట్టేసింది. సో బేబీ సినిమాలో హీరోలా అయిపోయారు నా పిల్లరా అన్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. బట్ ఎమాన్యుయల్ ఈరోజు గట్టిగా రోస్ట్ చేశాడు తనుజని. మామూలుగా రోస్ట్ చేయలేదు. గీ ఫ్రై రోస్ట్ అంటారు చూసారా, నెయ్యితోని, గేదె నెయ్యితోని రోస్ట్ చేస్తే కర్రీ సూపర్గా ఉంటుంది. అలా రోస్ట్ చేశాడు. ఎస్పెషల్లీ దట్ పెళ్లి కూతురు డైలాగ్ ఆసమ్. మాట్లాడదాం. సో ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ ఎలా అనిపించింది మీకు? ఎవరు నామినేషన్ పాయింట్లు బాగున్నాయి, ఎవరివి తుప్పాసులు ఉన్నాయి, ఆ ప్రాసెస్ ఎలా ఉంది, ఎవరు మెలో డ్రామాలు సింపతీలు క్రియేట్ చేశారు అన్నట్టు అనిపించిందో కామెంట్ చేయండి. అవన్నిటికంటే ముఖ్యంగా ముందుగా నేను అడగాల్సిన ప్రశ్న ఏంద్రా అంటే, తనుజదే 1 by 1 వస్తే హైలైట్స్ స్లోగా వెళ్దాం అలా అని చెప్పి ఎక్కువసేపు లాగ్ చేయను, మరీ రన్నింగ్ కామెంటరీ ఇవ్వను, ఎమోషన్సే. బట్ లాజిక్స్ అడుగుతా. తనుజకి మామూలుగా న్యూట్రల్గా ఆలోచిద్దాం. తనుజ ఫ్యాన్స్ మీరు కూడా ఈరోజు రిలాక్స్ అవ్వండి. పిఆర్ గర్ల్ కూడా రిలాక్స్ గైస్, రిలాక్స్. క్వశ్చన్స్ నార్మల్గానే ఉంటాయి, వీలుంటే ఆన్సర్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేసి వెళ్ళిపోండి. బట్ వినండి. సో తనుజకి హౌస్లో ఎక్కువ హెల్ప్ చేసింది ఎవరు టిల్ డేట్? చిన్నపిల్లల్ని అడిగినా, బిగ్ బాస్ సీజన్ 9 చూసిన చెప్తారు ఇద్దరు. ఒకటి భరణి, ఇంకోటి వచ్చేసరికి ఎమాన్యుయల్. అవునా కదా? నెక్స్ట్ వీళ్ళిద్దరికీ తనుజ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది క్వశ్చన్ చేయండి. నేను క్వశ్చన్ చేస్తున్నా, దానికి ఆన్సర్ చేయండి అంతే. ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే, గ్రాటిట్యూడ్ అని చెప్పి వీడియో ఓపెనింగ్ స్టార్ట్ చేశాను కదా. సో తనుజ గారి గేమ్ చూడండి ఎంత బాగుంటుందో. తనుజకి సుమన్ శెట్టికి వచ్చినప్పుడు ఆమె కాసేపు పక్కన పెడతాం సుమన్ శెట్టిని. తనుజ గారు చాలా ఎమోషనల్ అయిపోయి సుమ్ముని నేను నామినేట్ చెయ్యను అనే తీరులో వెళ్ళారు. చాలా డ్రామా, ఆయన డ్రామా చేస్తే ఈయన మెలో డ్రామా చేసింది ఈమె. నేను చేయలేను సుమ్ముని, సుమ్ము కనబడుతున్నాడు, మంచిగా ఆడుతున్నాడు, మంచోడు, ఇవన్నీ చెప్తున్నారు కదా. సుమ్ముని మీకు చేయడానికి ఇదంతా అటాచ్మెంటే కదా. అటాచ్మెంట్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఇదంతా ఏర్పడింది. ముందు మీరే సుమన్ శెట్టి నామినేట్ చేశారు, ఇప్పుడు మీకు ఒక బాండ్ ఫామ్ అయింది, ఇదైంది. సుమ్ము దగ్గరికి వచ్చేసరికి మీకు పాయింట్లు లేవు. యాక్చువల్గా మీరు పాయింట్లు చెప్పాలంటే సుమన్ శెట్టి బొచ్చు పాయింట్లు చెప్పొచ్చు. నేను 2 వారాల నుంచి కుక్కలు అరుస్తున్నాను, అదే పాయింట్ చెప్పొచ్చు మీరు. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్లో ఫెయిల్ అయ్యాడు. అంటే కెప్టెన్సీ టాస్క్లో కెప్టెన్గా సుమన్ శెట్టి ఫెయిల్ అయ్యాడు. సరిగ్గా హౌస్ని చూసుకోలేకపోయాడు, మనోడే పడుకునిపోయాడు. అలా మాట్లాడాలంటే సుమన్ శెట్టి బోల్డ్ వేయచ్చు, బట్ వీలేరు. ఎందుకురా అంటే సుమన్ శెట్టికి బయట ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు. సో సేఫ్ గేమ్. ఎంత సేఫ్ గేమ్ ఆడుతూ మళ్ళీ తనుజ ఓపెనింగ్ కౌంటర్ డైలాగ్ ఏంటంటే, నేను సేఫ్ గేమ్ ఆడినంటది. అది వేరే, అది మనం తర్వాత నవ్వుకుందాం. కానీ సో నేనేం చెప్తున్నాను అంటే, సుమన్ శెట్టి దగ్గరికి వచ్చేసరికి అంత ఎమోషనల్ అయ్యి రిలేషన్ ఇది అన్నారు కదా, మరి భరణి గారి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆ పర్ఫార్మెన్స్ చేయలేదు? భరణి గారు రీఎంట్రీ ఇచ్చారనా, ఆర్ మీకు ఇన్పుట్లు వచ్చాయనా, ఆర్ భరణి గారికి అంత ఫ్యాన్ బేస్ లేదని అర్థమైపోయిందా? సుమన్ శెట్టి దగ్గర మీరు అసలు ఆల్మోస్ట్ గివప్ టైప్లో మాట్లాడారు కదా. భరణి గారి దగ్గరికి వచ్చేసరికి ఈయనకంటా నించున్నాడు ఆయన. చెప్పండి, మామూలుగా పర్ఫార్మెన్స్ బేస్లో చూసినా పోనీ నేను కంటెంటర్ అయ్యాడు కదా, పర్మనెంట్ హౌస్మేట్ అయ్యాడు కదా, అది అచీవ్మెంటే కదా. అంటే నేను చెప్పొద్దు అనట్లేదు, తనుజ నామినేషన్ పాయింట్లు భరణివి స్పాట్ అని బాగున్నాయి. అంటే మనం రెండు రకాలుగా వెళ్దాం. ఈ సీరియల్ ఫ్యాన్స్ ఏమైనా అంటే లాజికల్గా వెళ్తే లాజికల్గా వద్దు, నీకు ఎమోషన్స్ లేవు, నీకు కిడ్నీ లేదు, హార్ట్ లేదు, లివర్ లేదు అన్నారు. సరే, హార్ట్ పెట్టుకొని మాట్లాడుతున్నా. నాన్నని నామినేట్ చేయడానికి మంచి ఉత్సాహం వచ్చిందే, అది కూడా రీఎంట్రీ అయినప్పుడు. ముందు రాలే, ఇప్పుడు వచ్చింది. కాంటి పట్టరా ఎదవా ఆ మాత్రం ప్రాసెస్ తెలియదంటే తెలుసు బాబాయ్.
ఇక్కడ సుమన్ శెట్టిది కూడా కాంటి బట్టే కదా, బట్ అక్కడ ఆమె గివప్ టోన్లో వెళ్ళారు. ఇక్కడ ఏమంటే అది నాకు అర్థం కాలే. నెక్స్ట్ రితు మళ్ళీ చెప్తున్నా, నామినేషన్స్లో ఎస్పెషల్లీ డిఫెన్సివ్ స్కిల్స్ తోపు. ఈ హౌస్లో ఉన్న అందరు అమ్మాయిలలో అండ్ అబ్బాయిలలో పెట్టినా కూడా టాప్ 2 ఋతువే డిఫెన్సివ్ స్కిల్స్లో. ఏమన్నా డిఫెండ్ చేస్తుందా, పిచ్చి కేక, అవతలో నోరు మూసేసుకోవడమే. ఇంకా అమ్మాయిలు అయితే ఆమె తోపు, కానీ రావాల్సిన గుర్తింపు రాదు. ఎందుకంటే తెలుసు కదా మళ్ళీ ఎందుకు, 190 రీజన్లు, కన్నూరి సాగుకి 100 కారణాలు అన్నట్టు. అదో మాట్లాడదాం. హైలైట్స్ చెప్తున్నా, అక్కడికి వెళ్దాం. ఇమాన్యుయల్ మంచిగా ఎక్స్పోజ్ చేశాడు. ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, నువ్వా నేనా అని చెప్పి కొన్ని పట్టా బుల్లెట్ పాయింట్లు పెట్టాడు చూసారా, టాప్ నాచ్. అలాగే దివ్య ఏదైతే బుల్లెట్ పాయింట్లు పెట్టిందో తనుజ గురించి టాప్ నాచ్. సాయి కూడా పెట్టాడు, అన్ఫార్చునేట్లీ మనోడిని నామినేట్ చేస్తారు. నెక్స్ట్ తనూజ ఏదైతే నామినేట్ చేసిందో బర్నీ పాయింట్లు, అది కూడా మంచి పాయింట్లు, అవి కూడా స్పాట్ ఆన్ పాయింట్లు. బర్నీ లాక్ అయిపోయాడు. నేను అదే చెప్తా, రోజు సేఫ్ గేమ్ ఆడితే ఇదే వ్యాపారం. మంచిగా ఆడినప్పుడు ఇలా దొరికిపోతాం. పాములు పట్టేవాడు పాము గడిగే చచ్చిపోతాడు అన్నట్టు అదే జరిగింది. బట్ అట్లీస్ట్ భరణి ఓపెన్ అప్ అయ్యాడు. 2 కూతుర్ల దగ్గర ఓపెన్ అప్ అయ్యి, 2 కూతుర్లు నాన్న గురించి మాట్లాడుతుంటే మీరిద్దరు ఏదైనా మాట్లాడుకోండి, నాన్నని తేవద్దు, అసలు నేను నానే కాదు, నన్ను బతకనివ్వండి, నన్ను నాన్నేవ్వండి అని చెప్పాడు చూసారా, అమ్మయ్య అనిపించింది. ఆడన్ రా బాబు ఇప్పుడు కానీ ఇండివిజువల్ గేమ్ అని చెప్పింది. నెక్స్ట్ రాము ఏదైతే చేశాడో చూసారా, అది నాకు సేఫ్గా ఇదొక స్ట్రాటజీయా, సింపతి సీక్ చేస్తున్నాడా అన్నట్టు నాకు అనిపించింది. ఇది వర్కౌట్ అవుతుంది. బొమ్మల టాస్ దగ్గర కూడా వర్కౌట్ అయింది. మనం ఇలాగ గివప్ ఇచ్చేద్దాం, ఒంటరిగా ఒక కార్నర్ అయిపోద్దాం, ఒక జోన్ అవుట్ అయిపోయినట్టు మనం బిహేవ్ చేస్తే బయట ఏదైనా వర్కౌట్ అవుతుందా అన్నట్టు చేస్తున్నట్టు నాకు బలంగా అనిపించింది. సుమన్ శెట్టి దాని అంత అనిపించలే. సుమన్ శెట్టి ఎమోషనల్ అయ్యాడు, బట్ ఈ వారంలో ఎమోషనల్, ఇంత 9 వారాలు పోయే కూడా ఎమోషనల్ అయింది. నాకు చిరాకు వచ్చింది, కానీ రియల్గానే అనిపించింది. పాపం ఫిజికల్గా కొంచెం వీకు, అవన్నీ గుర్తొచ్చాయి. తనూజ ఇవన్నీ ఓకే, ఆయన ఎమోషనల్గా వీకు అయ్యాడు. అది కాదు, రాము ఏదైతే చేశాడో ఇదేదో కైండ్ ఆఫ్ స్టంట్లా అనిపిస్తుంది. ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. ఇంకేమున్నాయి హైలైట్లు? తనూజ గురించి మాట్లాడదాం. తనూజ ఎమాన్యుయల్ దగ్గరికి వచ్చినప్పుడు హాయిగా మంచిగా గుడ్లిప్పుకొని మాట్లాడుకుందాం. ఎవరిని ఎక్స్పోజ్ చేశారు, ఎవరిని ఎక్స్పోజ్ చేసే టైంలో ఎవరు ఎక్స్పోజ్ అయిపోయారు అనేది ఘాటుగా మాట్లాడుకుందాం. ఇంకా కళ్యాణ్ ఎమాన్యుయల్ని అంత పసలేదు. ఇంకేమన్నా పసున్నాయి అయితే ఇమాన్యుయల్, తనూజ అది మంచిగా మాట్లాడుకోవచ్చు. రితుది మాట్లాడుకోవచ్చు. సంజన గారు కూడా అంత ఎందుకు ఏడ్చారో నాకు అర్థం కాలే. ఏందో ఎవరు తగ్గట్లేదు అనిపించింది. ఓకే, మీ ఎమోషన్స్ కానీ హర్ట్ అయితే సారీ చెప్పను, బట్ నాకైతే అలానే అనిపించింది. ఏందో నామినేషన్స్ చేయమంటే బతుకు జట్కా బండి ఇలా చేసేస్తున్నారు ప్రోగ్రాం. దారుణం. అబ్బా, 9వ వారం కూడా సేఫేనా? కొంతమంది సేఫ్ లేకుండా ఆడారు, అవి మాట్లాడదాం. ఎందుకురా ఇంత నీరసంగా చెప్తున్నా అంటే, నాకు 9వ వారం వచ్చేసరి కూడా సేఫేనా అని చికాకు. సరేలే, అట్లీస్ట్ ఇమాన్యుయల్ ఓపెన్ అయ్యాడు, ఇమాన్యుయల్ గట్టిగా మాట్లాడాడు, ఇమాన్యుయల్ కంటతడి కూడా పెట్టుకున్నాడు, బాగా అనిపించింది. భరణి ఓపెన్ అప్ అయ్యాడు, అది బాగా అనిపించింది. బట్ తనూజ ఏందో ఏమనుకుంటుందో, ఆమె ఏం మాట్లాడుతుందో, ఆమె మాట్లాడిన ఆల్మోస్ట్ భరణి గారు నామినేషన్ పాయింట్లు పక్కన పెడితే ఆమె మాట్లాడిన ఆల్మోస్ట్ ఆల్ పాయింట్లు కాంట్రడిక్టే అవుతున్నాయి. అండ్ అది అన్నిటికంటే నాకు నచ్చనిది ఏంద్రా అంటే, కృతజ్ఞత భావం లేదు. అంత చేయించుకొని వాళ్ళిద్దరిని అంత, అంటే తెలుగు పదాలు వాడితే రాంగ్ మీనింగ్ వస్తుంది, వాళ్ళిద్దరూ దగ్గర నుంచి అంత పొంది ఇంత చులకనగా అంత రెక్లెస్గా అన్ని మాటలు మాట్లాడింది చూసారా. అరే ఏమ్రా ఇలా మాట్లాడుతున్నావు, ఏం గుర్తు రావట్లేదా? నీకు ఇమ్యూనిటీ టాస్క్లో హెల్ప్ చేసిన ఇద్దరు గుర్తు రావట్లేదా? నీకు బెడ్ టాస్క్లో హెల్ప్ చేసిన వాళ్ళు గుర్తు రావట్లేదా? నీకు ఆ పూల్ టాస్క్లో హెల్ప్ చేసిన వాళ్ళు గుర్తు రావట్లేదా? నువ్వు ఏ రౌండ్కైనా లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళడానికి వీలే కదా హెల్ప్ చేశారు, అది గుర్తు రావట్లేదా? నిన్న కూడా లాస్ట్ వీక్ కూడా ఆ డీజే టాస్క్లో అసలు నువ్వు ఎలా అయ్యావు, ఎవరి వల్ల అయ్యావు, ఎందుకు కంటెంట్ అయ్యావు, అది గుర్తు రావట్లేదా? అలా మాట్లాడుకుంటూ వస్తే ప్రతిసారి నువ్వు ఏదైనా ఒకటి అచీవ్ చేసావు అంటే బిగ్ బాస్ కొంపలో అది వీళ్ళిద్దరి వల్లే అని చెప్పి ఇప్పుడు గుర్తు రావట్లేదా మాట్లాడినప్పుడు? అవేం గుర్తు రాకుండా అంత దారుణంగా కొన్ని పదాలు వస్తున్నాయి, కానీ రాంగ్ మీనింగ్లో వెళ్ళిపోతాయి, అది బాధ. అలాగా గివ్ అండ్ టేక్ కాదు కానీ ఎందుకులేండి మళ్ళీ ఏదో కాంట్రవర్సీలు. కానీ ఏమబ్బా అసలు అమ్మాయి ఏందో, అసలు కృతజ్ఞతాభావం లేదు, నిల్లు ఎలా మాట్లాడతారో అసలు. ఓకే.
సో నామినేషన్ ప్రక్రియ మీకు అర్థమైంది కదా. బిగ్ బాస్ ఆ ప్రాసెస్ మార్చాడు. ప్రోమోలో మనకు తెలియక మనం ప్రాసెస్లో కొట్టుకెళ్ళిపోయాం. యాజ్ ఎక్స్పెక్టెడ్ మనల్ని ఎరుపప్పలు చేస్తారు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే బొమ్మల టాస్క్. నాకు ఎందుకో ఈ బొమ్మల టాస్క్ పెట్టారు కదా, ఈ వారం టాస్క్ బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్ ఉంటుంది చూసారా, 2 రోజులు 3 రోజులు నడిచే టాస్క్, ఆ టాస్క్ రిలేటెడ్ పెడతారేమో అనిపిస్తుంది ఈతబుర్రకి. చూద్దాం ఏమవుతుందో. సో ప్రాసెస్ ఏం లేదు. అంటే కన్ఫ్యూజ్ అయిన వాళ్ళకి చెప్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వకపోతే ఓకే, బట్ చెప్తున్నా మామూలుగా. బొమ్మలు ఉంటాయి, బొమ్మలు పట్టుకొని స్టార్ట్ ఎండ్ ఉంటుంది. ఎవడైతే లాస్ట్ వస్తాడో వాడు ఆడి బొమ్మ మీద ఎవడ ఫోటో ఉందో వాడిని నామినేట్ చేయాలి. అది ఓకే అంటే సంచాలకు ఎవరినొకరిని సెలెక్ట్ చేస్తారు, నామినేషన్ బిల్ల పెడతారు. కానీ 2 రౌండ్లు పోయిన తర్వాత మార్చేశారు. ఫస్ట్ వెళ్ళినోడు ఒకరిని నామినేట్ చేస్తారు, లాస్ట్ వచ్చినోడు ఒకరిని నామినేట్ చేస్తారు. వాళ్ళిద్దరు కొట్టుకొని చేస్తారు. వాళ్ళిద్దరు కొట్టుకొని వచ్చిన దాంట్లో సంచాలకు ఒకటి డిసైన్ చేస్తారు, వాడిని నామినేట్ చేస్తారు. ఇంతే, సింపుల్ చెప్పా. అది మ్యాటర్. ఇంక మొదలు పెడదాం. 10 నిమిషాలు చెప్పిన తర్వాత మొదలు పెడదాం అన్నా చూసావా, సలాం రానికి అంటారా. ఆల్మోస్ట్ హైలైట్స్ కవర్ చేశా, రన్నింగ్ కామెంటరీ ఉండదు. ఓకేనా. వెల్కమ్ టు మై రివ్యూస్. మీరు నా పవన్ హే. మీకు నేను చెప్పిన పాయింట్లు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి. మీకు ఎక్కడ కామెంట్ చేయాలంటే అక్కడ కామెంట్ చేయండి. ఎక్కడ హైప్ ఇవ్వాలంటే అక్కడ హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే, వీడియో అంతా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. ఓకే. సో టాస్క్ ఫస్ట్ సంజన గారు మంచిగా స్లో మోషన్లో వచ్చారు. యాక్చువల్గా ఆమె దరిద్రం ఏంటంటే ఆ బొమ్మ మీద ఆమె ఉన్నారు. సో అప్పుడు సంచాలక్ అప్పుడు కెప్టెన్ అయిన దివ్య రీప్లేస్ చేస్తే డెమోన్ని, అప్పుడు డెమోను రీతు వస్తే అప్పుడు రీతుని నామినేట్ చేస్తారు. ఆమె తర్వాత చాలా ఏడిచారు. ఎందుకంత ఏడిచారు అర్థం కాలే. సరే ఎమోషనల్ అయ్యారు అనుకుందాం. సో రీతు మీద పెట్టిన పాయింట్లు బాలే, తేలిపోయి. ఎందుకు తేలిపోయారా అంటే నేను మళ్ళీ చెప్తున్నా, అంటే ముందు ఆ పాయింట్ చెప్తున్నా. సంజన ఏమన్నారంటే సోలోగా నేను ఆడుకుంటున్నాను, ఇక్కడ నాకంటూ ఏమీ బాండ్ లేదు, రీతుకి అయితే సపోర్ట్ ఉంది, డెమాన్ కాంట్రిబ్యూషన్ ఉంది, నామినేషన్లో తను అరుస్తుంది, నేను ఎమాన్యుయల్ని ఎప్పుడు ట్రబుల్లో పెట్టలేదు, బట్ తను డెమాన్ పవన్ మన ట్రబుల్లో పెట్టింది, అండ్ మీ బాండ్ని మా బాండ్తో అసలు పోల్చొద్దు, నేను అసలు ఆమె టామ్ బాయ్లో ఆడుతుంది. ఇవన్నీ పాయింట్లు అవి 1 by 1 వద్దాం. సోలో గేమ్ ఓకే. గేమ్ విషయంలోకి వస్తే ఆఫ్కోర్స్ సంజన గారు సోలో గేమ్ అని ఆడారు. కానీ అక్కడ ఏమైనా విన్ ఉందా? కరెక్ట్గా ఆడడం ఏమైనా ఉందా? దొంగతనాలు చేయడం తప్ప ఇంటెంట్ ఏమైనా ఉందా? రితు ఆడిన ఆటలో గేమ్ ఉంటుంది, ఇంటెంట్ ఉంటుంది, కసి ఉంటుంది, తపన ఉంటుంది, తాపత్రయం ఉంటుంది. ఎంతసేపు డెమాన్ పవన్ అంటున్నారు కదా, డెమాన్ పవన్ యాడ్ హెల్ప్ చేశాడు. డెమాన్ పవన్తో ఆడిన ఆటలన్నీ ఏదైతే సపోర్టింగ్ టాస్క్ ఉంటుందో అక్కడ మనోడు ఉన్నాడు, అక్కడ మిగిలిన వాళ్ళు కూడా పేరప్ అయ్యారు. అంతే తప్ప సెపరేట్గా డెమాన్ పవన్ వచ్చి రితుని యాడ్ హెల్ప్ చేశాడు. ఇండివిజువల్ టాస్క్లో అమ్మాయి ఎఫర్ట్ అమ్మాయి పెట్టింది కదా, హ్యాట్ టాస్క్లో పెట్టింది, చెప్పుల టాస్క్ గుర్తుందా, ఇలా ఎగరేసి చెప్పుకోవటాలి, అక్కడ అమ్మాయి కొట్టింది కదా. తర్వాత ఫ్లోరా గారితో గేమ్ ఉంటుంది కదా, ఫ్లోరా శ్రీజ అమ్మాయి ఆడింది కదా. అలాగే ఈ అమ్మాయి గుర్తురాట్లేదు కానీ చాలా ఆడింది, మంచి కసి మీద ఆడుతుంది బొమ్మల టాస్క్. సో ఈమె అసలు మామూలుగా చెప్పాలంటే ఆ పులిహోర కాంటెంట్ పక్కన పెడితే సూపర్ డూపర్ ప్లేయరు, ఫైటరు, అండ్ నామినేషన్స్లో డిఫెన్స్ సూపర్ ఎక్స్ట్రాడినరీ. ఈరోజు కూడా ఆమె అదే చెప్తుంది. ఇప్పుడు నేను ఏదే చెప్పిన పాయింట్లు, నాకు ఎవడూ హెల్ప్ చేయలేదు, హెల్ప్ చేసిన దగ్గర మీకు హెల్ప్ చేశారు సపోర్టింగ్ టాస్క్, అలాగే డెమాన్ హెల్ప్ చేశారు, కానీ నాకేమీ సెపరేట్గా హెల్ప్ చేయలేదు, ఇండివిజువల్ గేమ్ నేను ఆడాను, కసితో ఆడాను అన్నీ చెప్తుంది. తర్వాత నాకు డెమాన్ పవన్తో కంఫర్ట్ జోన్ ఉంది, అలాగే అందరికి కూడా ఉంటుంది కదా, అందులో తప్పింది అదే కదా. ఇప్పుడు డెమాన్ పవన్ ఈ అమ్మాయి బాండ్ వల్ల మిగిలిన వాళ్ళ గేమ్ ఇంపాక్ట్ ఎక్కడ అవ్వలేదు కదా, అది ఇంపార్టెంట్. ఇంపాక్ట్ అయితే మీరు తేవచ్చు. ఇప్పుడు సేమ్ థింగ్ మీకు కూడా అంతే కదా, మీకు ఇమాన్యుల్ బాండ్ వల్ల మిగిలిన వాళ్ళ గేమ్ ఇంపాక్ట్ అవ్వలేదు, అలాగే డెమాన్ పవన్ రీతు గేమ్ వల్ల మిగిలిన వాళ్ళకి ఇంపాక్ట్ అవ్వలేదు. బట్ భరణి, దివ్య, ఎవరో తనుజ వీళ్ళ గేమ్ల వల్ల ఇంపాక్ట్లు అయ్యాయి, అందుకు హైలైట్ అయ్యాయి. ఓకే, దేర్ ఇస్ అ డిఫరెన్స్. అండ్ మంచి చెప్పారు. బెడ్ టాస్క్లో నా దగ్గర 3 మంది వస్తే నేను మీలాగా గివప్ ఇవ్వలే, నేను గట్టిగా ఆడాను, ఫైట్ చేశాను, మీరు ఇంకా ఫైట్ చేయలేదంటే ఆమెకు నేను ఇలా ఆడలేనమ్మా, నువ్వు టామ్ బాయ్, అదే ఒక రీజనా చెప్పండి. మళ్ళీ ఏమంటుందంటే పవన్కి నీ వల్ల అయిందంటే, అరే సామి ఆమె వల్లే ఇంకా పవన్ పిల్లవాడు ఇంకా ఇంట్లో ఉన్నాడు, ఆమె అంత స్టాండ్ ఎవడైనా తీసుకుంటారా? సూపర్ డూపర్ స్టాండ్ తీసుకుంది, కన్సోల్ చేసింది, అసలు పవన్ని కాపాడింది. అలాంటిది కాంట్రాడిక్ట్ చేసి ఎలా చెప్తుంది ఈమె? అన్నీ తుప్పాస్ పాయింట్. ఏందో ఆమె ఏ స్ట్రెస్లో ఉందో తెలియదు కానీ సంజన గారు, బట్ రితు సూపర్గా డిఫెన్స్ చేసుకుంది. సో ఇంకేం లేదు అక్కడ పవన్ కూడా అదే చెప్తాడు, తన ఆట ఆడుకుంది, నా ఆట నేను ఆడుకున్నా, పెయిర్ టాస్క్లో తప్ప మిగిలిన దగ్గర షీ గేవ్ హర్ బెస్ట్ అని చెప్పి. సో దివ్య సంజనని సెలెక్ట్ చేస్తుంది. సంజన ఏడుతుంది గట్టిగా, ఎవరో ఒక 10 మంది చచ్చిపోయినంత ఏడుపు. అక్కడ ఎందుకంత ఏడుపో తెలియదు, అక్కడ గౌరవ ఫీలింగే నా ఫీలింగ్. సింపుల్. ఎందుకు ఇంత డ్రామా? నామినేట్ చేస్తూ అయిపోయింది, దానికి ఏదో సొల్లంతా ఎందుకు?
హెయిర్ కట్ చేసింది, నేను ఇలా చేస్తాను అనుకోలేదు. 9వ వారంలో అది. తర్వాత తనూజ సుమన్ శెట్టి. చిరాకు దొబ్బింది. 9వ వారం ఏంటిది? నేను సుమన్ శెట్టిది అందుకే నిన్న మొన్న చెప్పాను, అసలు సుమన్ శెట్టి ఏం పీకి పడిపోతున్నాడు, అసలు ఏం లేదబ్బా, ఓన్లీ సింపతితో కొట్టుకెళ్ళిపోతుంది, నా వల్ల కాదు, అది గేమ్ కనబడాలి. ఆయన ఏమో నేను ఫిట్గా లేకపోయాను, రితు పడిపోతే హెల్ప్ చేశాను, బట్ అవ్వలేకపోయిందని చెప్పి ఆయన ఏడ్చి నేనే సెల్ఫ్ నామినేట్ చేసుకుంటానంటే ఏమనాలి? అప్పుడు ఈ పర్సన్ మీద నేను రివ్యూ ఏం చెప్పాలి? ఒక వ్యూ పాయింట్ ఏం ఎక్స్ప్రెస్ చేయాలి? అట్లీస్ట్ అక్కడ తనూజ కాసేపు పోయాక తనూజ గురించి తనూజ అయినా చెప్పుకుంటాం తప్ప ఈయన సరిగ్గా చెప్పుకోలేకపోతున్నాడే. ఇలాంటి వాళ్ళకి మనం ఎలివేషన్లు ఇస్తున్నాం. ఆట ఆడేవాళ్ళు కావాలి కదా. చెప్పాను కదా, ఇది బతుకు జట్కా బండి కాదు. ఓవరాల్లో ఆయన ఏం చెప్పుకోలేకపోయాడు కాబట్టి ఆమెనే నామినేట్ చేసింది సంజనాకి, అయిపోయింది. తర్వాత ఇందాక చెప్పాను కదా, రూల్స్ చేంజ్ అయిపోయి డెమాన్ ఫస్ట్ వస్తాడు, బర్నీని నామినేట్ చేస్తాడు. పర్ఫెక్ట్ పాయింట్. మీరు కెప్టెన్సీ టాస్క్లో సేఫ్ గేమ్ ఆడారు, అక్కడ ఒప్పుకోవాల్సిందే. బర్నీ సరెండర్ అయిపోయాడు, లాక్ అయిపోయాడు. 2 నిమిషాల 14 సెకండ్ల పాట ఉంటే డెసిషన్ తీసుకోలేకపోయావు స్వామి. నువ్వు ఒక అమ్మాయి నీ కోసం నిలబడి ఆడి నీకు ఒక ఫ్లాగ్ తెప్పిస్తే పెద్ద కూతురు కోసం నువ్వు డెసిషన్ తీసుకోలేక చిన్న కూతురికి బొక్కెట్టో పెద్ద కూతురికి బొక్కెట్టో. సో ఇక్కడ నువ్వు బొక్కెట్టుకోవాల్సిందే. ఫస్ట్ నుంచి అంతే సార్, మీరు కారణాలే చెప్తున్నారు, తర్వాత సారీ చెప్తున్నారు. పర్ఫెక్ట్ పాయింట్. సాయి లాస్ట్ వచ్చాడు కాబట్టి సాయి తనూజని నామినేట్ చేసి పార్షియల్గా ఉంటారనిపిస్తుంది. సో మీరు పార్షియాలిటీ చూపిస్తారో చూపించారో నేను చూడాలనుకున్నా, మీ ఫేవరెట్ పర్సన్ ఉన్నప్పుడు అని చెప్పి మనం నీట్గా చేస్తారు. సూపర్ మూవ్. ఇప్పుడు తండ్రి కూతుర్లు డిస్కషన్. భరణి నేను ఐ గివ్ మై బెస్ట్. కెప్టెన్సీలో కూడా నా రీజన్ నాకున్నా, ఐ ప్లేడ్ బెటర్ దాన్ తనూజ. నేను గోల చేయను, కంప్లైంట్ చేయను, రిక్వెస్ట్ చేయను, బతిమాలను ఇవన్నీ చెప్పుకొని రేషన్ మేనేజర్గా కూడా నేను బాగా చేశాను అండ్ 3 టాస్కుల్లో ఆమెను సేవ్ చేశాను, ఇవన్నీ చెప్పాడు. ఓకే, తను ఎందుకు స్ట్రాంగో మంచిగా చెప్పుకున్నాడు. తనూజ ఏమో నేను బయాస్డ్గా ఉన్నాను, అది సపోర్టింగ్ టాస్క్ కాబట్టి నాకు సపోర్ట్ వచ్చింది తప్ప నాకు స్పెషల్గా మీరు ఏమీ సపోర్ట్ చేయలేదు. కెప్టెన్సీ టాస్క్లో మీరు సేఫ్గా ఆడారు అని చెప్పి మళ్ళీ ఆ కెప్టెన్సీ టాస్క్ పాయింట్ తెచ్చింది. ఇక్కడ తనూజ కాదు కదా, అక్కడ అన్నపూర్ణ వాచ్మెన్ వచ్చి పాయింట్ చెప్పిన బర్నీ గారు సరెండర్ అయిపోవాల్సిందే. అండ్ కెప్టెన్సీ టాస్క్లో కూడా మీరు సేఫ్ గేమ్ ఆడారు అండ్ బిర్యానీ టాస్క్లో కూడా మీరు ఫేవరెటిజం చూపించారు. ఎందుకంటే 2 ముక్కలు మరి మాకు వచ్చినప్పుడు అలాంటి డైలాగులు వేసినప్పుడు ఎమాన్యుల్కి ఇంకోళ్ళు ఎవరికి ఇచ్చేస్తారు, రితుకు అనుకుంటా. సో అక్కడ కూడా మీరు ఫేవరెటిజం చూపించారు, అది నాకు నచ్చలేదు నాన్నగారు అని చెప్పి ఆ 2 పాయింట్లు పెట్టారు. దివ్య ఆ 2 పాయింట్లకి కన్విన్స్ అయ్యి బర్నీ గారిని నామినేట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఏమంటానంటే తనూజ ఏదైతే నామినేట్ చేసిందో బర్నీని, ఇక్కడ అన్ని ఫెయిర్ పాయింట్స్. అండ్ నేను ఇంకో విషయం కూడా చెప్పాను ఇందాక ప్రోమోలో కూడా, ఇప్పుడు కూడా చెప్తున్నా. బర్నీ తనూజకి హెల్ప్ చేశాడు, చాలా హెల్ప్ చేశాడు. అమ్మాయికి ఆ లాయల్టీ ఉందా లేదా అంటే నాకు లాయల్టీ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే లేదనిపించింది. ఎందుకో తెలుసా, లైవ్లో అమ్మాయే చెప్తుంది బర్నీని నామినేట్ చేద్దామని. అసలు నాకు అక్కడ అర్థం కాలే, ఏమిరా అసలు ఏం చేస్తున్నారా మీరు అని చెప్పి. అది ఇంకంతకంటే పాపం ఇంకేం లేదు. ఆ వ్యక్తి మీకు దివ్యకి హెల్ప్ చేసి బయటికి పోయాడు, అలాంటిది ఆ వ్యక్తికి నామినేట్ చేస్తాను అసలు ఎందుకు? ఆ వ్యక్తి వల్ల మీకు ఏం ఇంపాక్ట్ పడింది? ఆ వ్యక్తికే కదా బొక్కపడింది. అఫ్కోర్స్ ఒకటి ఒప్పుకుంటే తనూజకి ఎక్కడ స్కోప్ రాలేదు బర్నీ గారికి స్టాండ్ తీసుకోవడానికి అని. బట్ ఆ వ్యక్తి మీకేం బొక్క పెట్టాడు? మీకు ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేశారు, ఇమ్యూనిటీ తెచ్చారు, లాస్ట్ రౌండ్ల వరకు తెచ్చారు, ఒక మారల్ బూస్టప్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు కదా. అలాంటి వ్యక్తిని నామినేట్ చేద్దాం అనుకోవడం ఏంటో నచ్చలేదు. బట్ ఓవరాల్గా ఇక్కడ ఆన్ ఫేస్ ఆ చెప్పిన 2 పాయింట్లు వ్యాలిడ్ పాయింట్లు అనిపించాయి. దివ్య కూడా ఆ 2 పాయింట్లు వేసి బర్నీ గారిని నామినేట్ చేశారు. తర్వాత ఇద్దరు కూతుర్లు మాట్లాడుకుంటారు. ఇద్దరు కూతుర్లు మాట్లాడుకున్నప్పుడు పెద్ద కూతురు చిన్న కూతురికి చెప్తుంది అన్నమాట, నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ అవుతున్నావు కదా, అది ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది ఇది అని చెప్తే నాన్న వస్తాడు. నాన్న వచ్చి మీరు ఏదైనా కొట్టుకు సావండి, మధ్యలో నా టాపిక్ తేవద్దన్నారు. వెరీ గుడ్, మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు, ఇలానే ఉండాలి మీరు. తర్వాత తనూజ నెక్స్ట్ రౌండ్ ఇమాన్యుయల్ నామినేట్ చేస్తుంది. సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఆ మాస్క్ తీ. ఇక్కడ ఇమాన్యుయల్ ఇచ్చి పడేసాడు. అబ్బా నాకు అర్థం కానిది ఏంటంటే, ఒక్కసారి మన స్టాట్స్ చూసుకుందాం. ఇమాన్యుయల్ తనూజకి ఏం చేశాడు, తనూజ ఇమాన్యుయల్కి ఏం చేసింది? ఇమాన్యుయల్ తనూజకి మోరల్గా బూస్టప్ ఇచ్చాడు, స్టార్టింగ్ వీక్స్లో పక్కనే ఉన్నాడు, ఇమ్యూనిటీ టాస్క్లో హెల్ప్ చేసి ఇమ్యూనిటీ తెప్పించాడు, ఆ పూల్ టాస్క్లో కూడా హెల్ప్ చేశారు. ఆ అక్క పూల్ టాస్క్లో హెల్ప్ కాదంటుంది, నా బర్నీ గారు పోతే నువ్వు పోసిస్తావు అదేం హెల్ప్ అంటుంది. ఓ నాయన, అక్కడ పోస్తే పోసాడు, లేకపోతే నీ పక్కనే పోసేయచ్చు కదా, పక్కనే పోయకుండా చుట్టూరు వెళ్ళి అక్కడికి ఎందుకు పోస్తాడు? అది సపోర్టే కదా.
ఇంత 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 చిన్న లాజిక్ కూడా మర్చిపోతే ఎలాగా? బెడ్ టాస్క్లో అంత క్లియర్గా సపోర్ట్ చేశాడు కదా. బెడ్ టాస్క్లో సపోర్టే కదా, అది అందరికీ తెలిసింది, ఓపెన్ సీక్రెట్. మీ చీర కూడా నలగలేదు, పెళ్లి కూతురు ఎలా వచ్చారో అలాగే పెళ్లి కూతురులో వచ్చారు, చీర కూడా నలగకుండా ఉన్నారు, అది సార్ సేఫ్ అంటే అని అన్నాడు చూసారా. అక్కడ విజులు కొట్టాలి అందరూ. మీరు ఇప్పుడు టీవీలో చూసినా మొబైల్లో చూసినా ఇక్కడ మీరు విజులు కొట్టాలి. అక్క ఏమందంటే నేను అస్సలు సేఫ్ గేమ్ ఆడను. మరి అదేంటి సేఫ్ గేమ్? ఆల్మోస్ట్ ఆడేది తనూజ గారు సేఫ్ గేమే. ఇంకోటి చెప్పాడు, సేఫ్ గేమ్ ఎక్కడ ఆడేవంటే నువ్వు అక్కడ సేఫ్ గేమ్ ఆడు, నీకు మీ నాన్న వచ్చి కత్తెత్తానంటే వద్దు నాకు లేవన్నా. ఒకవేళ ప్రక్రియ లేకపోతే నార్మల్గా అయితే వెయ్యాలిగా, అది సేఫ్ గేమే కదా. సుమన్ శెట్టిని ఇంతకుముందు నామినేట్ చేయడం అది సేఫ్ గేమ్ కదా. ఎన్ని సేఫ్లు లేవు ఆమె గురించి, సేఫ్ల గురించి మాట్లాడాలంటే అన్నీ సేఫే. ఆమె ఆడతారు, ఓడిపోతే తీసుకోరు, ఏడుస్తారు, ఏడిస్తే మళ్ళీ ఏడిచామని ఒప్పుకోరు, మళ్ళీ ఏమైనా చివరి వరకు వస్తే అడుక్కుంటారు, మళ్ళీ అడుక్కున్నామంటే లేదు అడుక్కోలేదు జస్ట్ అడిగాను అంటారు, మళ్ళీ పక్క వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు, తీసుకొని నాకు నీ దగ్గర నుంచి ఏమీ రాలేదు నువ్వే దోలెక్కిచ్చావంటారు. ఇదేంటి సార్ ఇది ఎక్కడ న్యాయం అసలు నాకు అర్థం కాదు. సో ఇమాన్యుయల్ అదే చెప్పి ఫీల్ తర్వాత ఏడుస్తాడు. నేను నా మ్యాక్స్ వరకు ఎంతవరకు చేయగలను అంతవరకు చేశాను, అలాంటప్పుడు సపోర్ట్ అని చెప్పక అది ఎందాకలేండి, సపోర్ట్ అని చెప్పకంటే ఆ బెడ్ టాస్క్ అంట, బెడ్ టాస్క్ది పూల్ టాస్క్ది. నైఫ్ కావాలంటే వద్దన్నావు కదా, అక్కడది నీ సేఫ్ గేమ్ అని చెప్పి ఇందాక నేను చెప్పిన పాయింట్ అది. సో తనూజ ఇమాన్యుయల్కి ఎక్కడ సపోర్ట్ చేసింది తెలుసా? నాకు తెలిసినంతవరకు ఒకే సపోర్టు. స్టార్టింగ్ భరణి ఇమాన్యుయల్ కెప్టెన్ అవుతారు చూసారా, బాల్ కొడతారు, అక్కడ తనూజ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేసింది. చాలామంది ఇమాన్యుయల్ సపోర్ట్ చేశారు, అక్కడ చేసింది. అది ఒక్కటే నాకు కనబడుతుంది అంతే. బట్ ఇమాన్యుయల్ ఎన్నిసార్లు సపోర్ట్ చేశాడు అవేమి అమ్మాయి గుర్తురాట్లే, గుర్తుండే అలా ప్లే చేస్తుందో ఏంటో తెలియదు. చివరికి మళ్ళీ ఎలాగా ఫ్లిప్ చేస్తుందంటే ఆ 5th వీక్ లైటిల్ టాస్క్ అప్పుడు కూడా అక్కడ కూడా నువ్వు నాకు వెన్నుపోటు పొడిచేవా అని అంటది. అక్కడ ఇమాన్యుయల్కి చాయిస్ లేదు కదా, అది అమ్మాయికి విషయం తెలుసు కదా. ఇమాన్యుయల్ ఇప్పుడు అక్కడ కళ్యాణ్ని తీస్తే కళ్యాణ్ ఈజీగా చెప్పేస్తారు కదా, అది కూడా వెన్నుపోటు అంటుంది. సో అదే అన్న ఇందాక ఫస్ట్ ఓపెనింగ్ వీడియో ఎందుకు గ్రాటిట్యూడ్తో మొదలుపెట్టానంటే ఆమెకు నిజంగా గ్రాటిట్యూడ్ ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడదు. అరే ఒక మనిషి దగ్గర నుంచి మనకి ఇంత సాయం వచ్చింది, మనం ఆ మనిషికి రివర్స్లో చేయకపోయినా పర్లేదు, కానీ నువ్వు ఏమీ చేయలేదు, నీకే దోలకిపోయి నువ్వు చేసుకున్నావు, నాకేమీ ఫరక్ పడదు అని చెప్పి నేను నిన్ను నామినేట్ చేస్తా అంటే అది కుదురుతుంది? ఇదే కదా ఇక్కడ ఇలాంటివే కదా చిన్నవి చూస్తారు బిగ్ బాస్లో. నెక్స్ట్ రాము, అబ్బా పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తాడు సంచాలక్గా ఫెయిల్ అని. ఇక్కడ పవన్ కళ్యాణ్ షాక్ అయ్యాడు, కానీ నేను షాక్ అవ్వలే. ఎందుకురా అంటే సంచాలక్గా మనోడు ఫెయిల్ అవ్వలేదు అన్నాడు, కానీ ఫెయిలే. కాన్క్రీట్గా ఇద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకోలేపారు, సుమన్ శెట్టి పవన్ కళ్యాణ్. సుమన్ శెట్టి ఆల్రెడీ నామినేషన్లో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ వేసాడేమో. అక్కడ ఆ వారం ఎవరికైనా గట్టిగా పాయింట్లు చెప్దామంటే ఎక్కువ పార్టిసిపేషన్ లేదు కదా. సో పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు. తర్వాత ఆమె వచ్చి ఆమె పేరేంది మాధురి గారు వచ్చి ఒక డెసిషన్ తీసుకున్నారు, అది రైటో రాంగో తెలియదు, సంచాలకు వదిలేశారు. ఒకవేళ గేమ్ కంప్లీట్ అయ్యి ఉంటే సాటర్డే రోజు మనకు తెలియదు అది కరెక్టో కాదనేది. బట్ మీరంటూ ఒక కాంక్రీట్ డెసిషన్లోకి రాలేదు కదా, మీ ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. బట్ సుమన్ శెట్టి ఆల్రెడీ నామినేట్ అయ్యాడు కాబట్టి మిమ్మల్ని చేశాడు. ఇందులో నాకేమీ అంత తుప్పాస్ పాయింట్లో ఏమి అనిపించలేదు. సంచాలక్గా ఫెయిల్డ్ అని దాని మీద ఎంతమంది వేయలేదు, రాముకే బోల్డ్ పడ్డాయి కదా. నాకు అక్కడ కోపం రాలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ డిస్కషన్ పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ తన ప్రోగ్రెస్ కార్డ్ అంతా చెప్పుకున్నాడు, ఇమాన్యుయల్ ప్రోగ్రెస్ కార్డ్ అంతా చెప్పుకున్నాడు. ఒకటబ్బా పవన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్లో ఇమాన్యుయల్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్. ఎందుకంటే ఫస్ట్ టాస్క్ గొడ్డులో ఆడాడు, నీ ఇంజనీజ్ అయ్యింది. తర్వాత ఆ ఫ్లాగ్ ఎలా వచ్చింది బర్నీకి, ఆ పైపుల్ టాస్క్ అక్కడ 1-on-1లో కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు కదా. అఫ్కోర్స్ దాని ముందు పవన్ కళ్యాణ్ ఒక టాస్క్ ఆడాడు. బట్ పవన్ కళ్యాణ్ ఎక్కడ దొరికిపోయాడు? ఆ నామినేషన్ పాయింట్ ఆ ఫ్లిప్ ఉందో చూసారు, అక్కడ పవన్ కళ్యాణ్ ఒప్పేసుకుంటారు లైవ్లో, ఈ పాయింట్ మీద మీరు 15 వారాలు నామినేట్ చేసినా కూడా నేను ఏం చేయలేను, నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పి. ఇక్కడ డిమాండ్ పవన్ ఇమాన్యుయల్ సెలెక్ట్ చేశాడు. పెద్ద భారీ డిస్కషన్ ఏం లేదు. తర్వాత కూడా ఫీల్ అవుతారు అసలు అరే మనలో మనం ఏమి నామినేట్ చేసుకుంటారా, అసలు ఏమీ లేవని చెప్పి. తర్వాత ఇమాన్యుయల్ ఏడుస్తాడు తనూజ గురించి. నాకు అర్థం కాదండి, ఏడుస్తాడు, మళ్ళీ కాసేపు మళ్ళీ మాట్లాడతారు. ఒకసారి మనసు బాధపడిన తర్వాత మళ్ళీ వెంటనే మనం వెళ్ళి సిగ్గు లేకుండా మాట్లాడిస్తే మనం లోకు అయిపోతాం. ఇమాన్యుయల్ అలా లోకు అయిపోయే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారని నా అభిప్రాయం. ఇది ఇమాన్యుయల్ ఫ్యాన్స్ సెట్ అయినా కూడా అదే ఫ్యాక్ట్. అదే ఇమాన్యుయల్ మంచిగా సెల్ఫ్ రెస్పెక్ట్ తీసుకొని ఆ రైవలరీ మెయింటైన్ చేస్తుంటే ఈ సిచ్యువేషన్ వరకు రాదు. ఐ హోప్ అట్లీస్ట్ ఇప్పుడైనా అది కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. తర్వాత ఇమాన్యుయల్ మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఇమాన్యుయల్ తనూజ నామినేట్ చేస్తే సేఫ్ నన్ను అన్నావు కదా, నువ్వు సేఫ్ గేమ్ ఆడేవు అని చెప్పి
ఆ నైఫ్ నీకు ఆ నైఫ్ ఇచ్చినప్పుడు నువ్వు సేఫ్గా వద్దు అనేసావు. అది సేఫ్ గేము, నువ్వు కావాలంటే తీసుకొని నామినేట్ చేయొచ్చు, బట్ చేయలేదు. అండ్ కొన్ని విషయాల్లో నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు, అది కూడా నాకు నచ్చలేదు అని చెప్పి పోడిస్తాడు. తర్వాత రితు వచ్చేసరికి నాము నామినేట్ చేస్తుంది. మొన్న డ్యాన్స్ టాస్క్లో సంచలకంగా ఫెయిల్డ్ నువ్వు. అది డిబేటబుల్ టాపిక్. నేను అందుకే ఒక వీడియో చేశాను, నాగార్జున గారు ఎత్తేసిన క్వశ్చన్లు అని చెప్పి. అదేదో మన ముఖానికి పడేసి ఇది రైటో రాంగో చెప్తే ఒక కంక్లూజన్ వద్దు. ఇప్పుడు ఏంది, అది క్వశ్చన్ మార్క్లో మిగిలిపోయింది. రాము చేసింది లాస్ట్లో సంచలకంగా రైటో రాంగ్ అని. సో రితు పాయింట్ కరెక్టే, అక్కడ ఫెయిల్ అయ్యావు. అండ్ లాస్ట్ వీక్ నామినేషన్ కూడా నువ్వు సరిగ్గా పాయింట్ పెట్టలే. అండ్ నీకు హోమ్ సిక్ కూడా ఉందంటే మనోడు ఇంకా హోమ్ సిక్ డ్రామాలో గెలిపాడు. నాకు డ్రామాలానే అనిపించింది. డిఫెండ్ చేసుకోరా స్వామి అంటే డిఫెండ్ చేసుకోడు. తనుజే నాకంటే స్ట్రాంగ్ ఈ వారంలో పోలిస్తే, ఆమె ఉండాలి. ఇది నాకు కన్నింగ్గా ఒక స్ట్రాటజీలో వెళ్ళాడు అనిపించింది. రాము ఫ్యాన్స్ ఫీల్ అయినా కూడా వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పి. సో పవన్ కళ్యాణ్ రామును నామినేట్ చేస్తాడు, ఫుల్గా తిట్టేసి నువ్వు ఇలా గివ్ అప్ ఎత్తే ఎలా స్వామి అని చెప్పి. అది నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ వచ్చేసరికి సాయి నామినేట్ చేస్తాడు. గేమ్స్ అండ్ ఇంటరాక్షన్స్లో తక్కువ ఉన్నారు, ఉన్న వాళ్ళలో తక్కువ ఉన్నారు, నీ తక్కువ ఉందని చెప్తాడు. తర్వాత నిఖిల్ వచ్చేసరికి తనుజ. ఇందాక హైలైట్స్లో చెప్పడం మర్చిపోయాను కదా, నిఖిల్ చూస్తే బెల్ట్ ఇచ్చి కొట్టేయాలనిపించింది. అసలు ఏంద్రా పాయింట్, మీరు చాలా స్ట్రాంగ్, మీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఇదా నామినేషన్ పాయింట్లు, దట్టు వైల్డ్ కార్డులకి బకిలప్ చేస్తా, సీట్ బెల్ట్ ఫాస్ట్ అండ్ సీట్ బెల్ట్ అన్న ఇదా. అప్పుడు తనుజ సాయి కొట్టుకుంటారు. ఇక్కడ సాయి మంచి పాయింట్లు చెప్పాడు అబ్బాయి. ఏంటంటే ఇమాన్యుయల్ లాస్ట్ టాస్క్లో నువ్వు మీరు అడుక్కున్నారు, ప్రాధాయపడడానికి రాలేదు, మనం ఏదైనా మనం అచీవ్ చేయాలి, పోటీ పడ్డానికి రావాలి, కానీ అలా రిక్వెస్ట్ చేసుకోకూడదంటే మరి నువ్వేడు చేసావు దొంగతనం టాస్క్లో అని. ఆ టాస్క్ కాన్సెప్టే దొంగతనం, అందులో మ్యానిపులేషన్లు ఏమున్నాయో క్యాలిక్యులేషన్లు ఏమున్నాయో నాకు అసలు అర్థం కాలే. ఎవడు ఎన్నిసార్లు అయినా వెన్నుపోటు పడవచ్చు, ఎవడు ఎన్నిసార్లు అయినా డబ్బులు దొబ్బియవచ్చు, ఎవడు ఎన్నిసార్లు అయినా టీం చేంజ్ అవ్వచ్చు. అందులో ఎందుకు అంతగా ఎక్స్పర్టీస్ ఉందో తనుజాక నాకు తెలియట్లేదు. ఓవరాల్గా నాకు అర్థం కాదు ఏంటంటే మళ్ళీ అంత ముందు నీ గేమ్ నువ్వు చూడు. నాకు అప్పుడు ఎక్కడ సర్రమని ఎలా కాలిందంటే గేములు చూశానక్క, గేములు చూస్తే నాకు అర్థమైంది ఏంద్రా అంటే మనోడు ఆ ఫుట్బాల్ టాస్క్ ఉందో చూసారా, ఆ టాస్క్లో సూపర్గా ఆడాడు, ఒక 2 గోళ్ళు వేసాడు అట్లీస్ట్. మీది అలా పర్ఫార్మెన్స్ ఇండివిజువల్ ఒక్కటి చెప్పండి. ముందు నీ గేమ్ చూడు అన్నారు కదా సాయిని, మీ గేమ్ యాడ్ ఉంది. బట్ ఇక్కడ డెమాన్ పవన్ ఏంటంటే కంప్లీట్లీ ఓజీ వైపు వెళ్ళిపోయాడు. అసలు సాయి పాయింటే కన్సిడరేషన్లో తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ ఫర్రగా ఉన్నాడు, నాకు అది నచ్చలేదు. తనుజని నామినేట్ చేయలేదు, సాయిని నామినేట్ చేశాడు. తర్వాత బిగ్ బాస్ పవర్ దివ్యకి ఇచ్చేస్తే దివ్య నీట్గా తనుజని నామినేట్ చేసి మంచి పాయింట్ చెప్పింది. అసలు నాకెంత చెడ్డ పేరు రావడానికి కారణం నువ్వు అలా అనుకోవడం వల్లే నేను వచ్చేసి మీ బాండ్ ఏదో బొక్క పెట్టేశాను అనేది మచ్చ నాకు వచ్చింది, అది నా గేమ్కి కూడా ఎఫెక్ట్ అయింది. అండ్ నువ్వు ఒక పర్సెప్షన్లో ఉండిపోతున్నావు, లైక్ ఆయనకి నేనే ఇంపార్టెంట్, ఇమాన్యుయల్ ఇంపార్టెంట్, అది ఫస్ట్ అందులో నుంచి బయటికి రా అంటే అడ్డంగా బలి ఎలా దొరుకుద్ది అంటే ఇప్పుడు కూడా నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేసావు తెలుసా, నేను బర్నీని నామినేట్ చేశానని చెప్పి నువ్వు నన్ను నామినేట్ చేశా అంటే ఈ పర్సెప్షన్ నుంచే బయటికి రా. నేను నిన్ను నామినేట్ చేయాలంటే ఎన్నిసార్లు నామినేషన్లోకి వచ్చావు, నేను ఏదో దగ్గర నేను నామినేట్ చేయొచ్చు కదా, ఇదే నీకు బుర్రలో నుంచి తీయని చెప్పి స్లిప్పర్ షాట్, అది లాక్ అయిపోవడమే అంతే కదా. దివ్య నామినేట్ చేయాలంటే ఆమె ఎన్నిసార్లు వచ్చింది తనుజ ఈరోజు ఏదో పాయింట్లో నామినేట్ చేసి హ్యాపీగా, బట్ అమ్మాయి అలా చేయలే, ఫెయిర్గా వెళ్ళింది. ఇప్పుడు కూడా ఉన్ని బొక్క ఏంటో చెప్తుంటే మళ్ళీ ఇక్కడ కూడా స్ట్రీట్ స్మార్ట్ మాట. మళ్ళీ లాస్ట్ మాస్ డైలాగ్, ఒక్క ఓటమి కూడా నువ్వు తీసుకోలేవు, ఏమైనా ఓడిపోతే చాలు ఏడుచుకుంటూ ఉంటావు అంటే మొదలాడుతుంది నువ్వు ఏడిచేవని చెప్పి. మనం మాట్లాడొచ్చా అక్క ఏడుపు గురించి? పొర్రపాటున ఆట ఓడిపోయిందంటే చాలా కులైపేస్తాం. ఒక ఓటమిని తీసుకోలేని వాళ్ళకి అది విన్నర్ ఎలా అవుతాడు? అదొక విన్నర్ క్వాలిటీయా? సో మనం మాట్లాడుకోవచ్చా ఏడుపు గురించి, ఏడుపు విలువల గురించి? సో గట్టిగా రోస్ట్ అయిపోయింది. ఇక్కడ స్పాట్ అండ్ పాయింట్ చెప్పింది భరణి. ఇప్పుడు నేను ఏదైతే ప్రాబ్లం చెప్పానో అదే నువ్వు ఇప్పుడు రెప్లికేట్ చేసి చెప్పు. బర్నీని నువ్వు నామినేట్ చేయడం గురించి నేను నామినేట్ చేయాలి, నా పాయింట్ పర్ఫెక్ట్గా పెట్టాను, నిన్ను నామినేట్ చేయాలని ఎప్పుడైనా నామినేట్ చేయొచ్చు, అది కాదు మ్యాటర్ అని చెప్పి. సో టాపిక్ ఈజ్ ఓవర్. అక్కడతో ఈ 7 నామినేషన్స్లోకి వచ్చారు. సో మై ఫైనల్ క్వశ్చన్, ఈ 7 మీరు ఎవరిని ఓటేద్దాం అనుకున్నారు, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో చెప్పండి. మిడ్ నైట్ ముచ్చట్లతో అది ఎప్పుడు అవుతుందో తెలియదు, 4 అవ్వచ్చు 5 అవ్వచ్చు, అప్పుడు కలుద్దాం. ఓవరాల్గా నామినేషన్స్ అంత పసలేదబ్బా, ఉన్నట్టు చెప్పాలి, ఏమి లేకుండా ఏం కేకలేస్తాం. ఎందుకంటే కొంతమంది డ్రామాలు చేశారు, కొంతమంది మెలో డ్రామాలు చేశారు, కొంతమంది సేఫ్గా ఆడారు, కొంతమంది ఏదో గట్టిగా మాట్లాడుతున్నాను అన్నట్టు మాట్లాడారు. ఓవరాల్గా అయితే ఇట్స్ బిలో యావరేజ్ నామినేషన్స్ ఎపిసోడ్ అనిపించింది. మీకు
బాహుబలి ఎపిసోడ్లో అనిపించిందా లేకపోతే రంగబలి ఎపిసోడ్లో అనిపించిందా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాద్.